దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమయంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ప్రభు సందులో కొద్ది నిమిషాలు గడిపి దేవునితో ఈ దినాన్ని ప్రారంభించారా? ఒకవేళ లేకపోయినట్లయితే ప్రారంభించడానికి సిద్ధపడడం ఎంతైనా ఆశీర్వాదకరమని ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైన దేవుని పిల్లరా, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తాడు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. నిజమే, నీకున్న సమస్య ఏమిటో, నీకున్న బాధ ఏమిటో నువ్వు చింతించకుండా నీకున్న ప్రతి దాన్ని కూడా కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన పూర్వకముగా ప్రభువుకి విజ్ఞాపన చేసినట్లయితే ఖచ్చితంగా మనము ప్రార్థించే దేవుడు, మన విజ్ఞాపన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడు. కాబట్టి దేని గురించి కూడా మీరు చింతించొద్దు, బాధపడవద్దు అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కనుక భయపడవద్దు. నువ్వు ఎటువంటి వాటి గుండగా వెళుతున్నా, ఎటువంటి సమస్యల గుండగా వెళుతున్నా భయపడకుండా ప్రభువు మీద ఆధారపడితే ఖచ్చితంగా ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన కుటుంబంగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. అటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా మీరు దీవించి ఆస్వాదించి నిరంతర ప్రతిఫలం వారికి సమృద్ధిగా దయచేయండి. దేవా, బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి. దేవా, గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసే బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. దేవా, ఇంకా ఎవరు ఏ సమస్యలను బట్టి కన్నీళ్లు కారుస్తున్నారో వారి ప్రతి సమస్యలను వారిని విడిపించండి. దేవా, బలహీనంగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది సమాధానం వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల దేశాల్లో, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారికి వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. ప్రభా, నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను, దేవ నమ్మకమైనటువంటి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నిరంతర ప్రతిఫలము వారికిని వారి బిడ్డలకును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి నడిపించండి. ఈ చక్కటి సమయంలో ప్రభువా, మరొక్కసారి ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంతకు చేరి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా నిరంతరంగా దీవించండి, ఆస్వాదించండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపములను దేవా ఏటిని కూడా విడిచిపెట్టకుండా తండ్రి, తగిన కాలములో ప్రభువా చింతించకుండా మీరు ప్రార్థించుడని మీరు చెప్పిన మీ లేఖన భాగాలను బట్టి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుదురని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.